సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒరిజినల్ అనుకుంటా సార్ ఇది నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడ్ డే, మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అప్పుడు అందులో ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. 1 మినిట్. నువ్వు కొట్టగలవు, కమాన్. బాల్ మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నాకు కనపడదుగా. కనపడదా? అయినా నిరుత్సాహపడద్దు. బాల్ నుంచి వచ్చే సౌండ్స్ ని జాగ్రత్తగా విను. కమాన్, బాల్ కి చుక్కలు కనిపించాలి, చుక్కలు కనిపించాలి. అబ్బా, నాకు కనిపించారా చుక్కలు? అబ్బా, కనపడదు కనపడదు అంటే నీకు గురి చూసి మరీ కొట్టాడు ఈడెంకమ్మ. సిద్ధునే చేశాడు, మొత్తం సిద్ధునే చేశాడు. ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సిద్ధు వల్ల. ఈ డ్రెస్ సిద్ధుని సెలెక్ట్ చేశాడు, వాడే సూపర్ అంటాడు, నన్నే కన్విన్స్ చేసేస్తాడు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు నరవాలనిపిస్తుంది. కూర్చో, క్యారం బోర్డ్ ఆడదామంటాడు. నేనేదో ఆడాలనుకుంటాను, సిద్ధు నన్ను గెలిపించాలనుకుంటాడు. ఏ హాసిని, వైట్ కొట్టు, బ్లాక్ కొట్టు, క్వీన్ జాగ్రత్త అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా సిద్ధువే ఆడితే నేనెందుకు సార్ ఆడటం? చివరికి బీర్ ఎలా తాగాలో కూడా సిద్ధువే నేర్పిస్తే గొంతు దిగడం లేదు సార్, కిక్ అసలు ఎక్కడం లేదు. ఇరవై 24 ఏళ్లుగా సిద్ధు చేయి ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టి ఇప్పుడు నా చేయి కూడా ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టమంటున్నాడు. అందుకే సిద్ధుని వదిలేసి వచ్చేసాను. లైలా మజ్ను, సలీమా నార్కలి, దేవదాసు పార్వతీల లవ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళెందుకు విడిపోయారో నాకు క్లారిటీ లేదు. మీరు సిద్ధు విడిపోవటంలో పెద్ద క్లారిటీ ఉంది. కీప్ ఇట్ అప్. థాంక్యూ. ఓకే, నాకు క్లారిటీ కావాలి. హరిప్రియ తెలుసా? చెప్పండి. హరిప్రియ తెలుసు సార్. ఎక్కడుంటుంది? నాకెందుకు తెలియదు. కొండ మీద ఉన్న పెద్ద బిల్డింగ్ హరిప్రియ వాళ్ళదే సార్. థ్యాంక్స్ రా, పట్టుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిజంగా టిప్పు సుల్తాన్ సార్. అలా గుద్దేసి వెళ్ళిపోతే కొమ్ములు రావా? కొమ్ములు వస్తాయా? అవును బాబు, ఇంకోసారి గుద్ది వెళ్ళు. గుద్దితే నొప్పి వస్తుందేమో. గుద్దకపోతే కొమ్ములు వస్తాయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. పిచ్చెక్కిస్తా. స్పృహ తప్ప.
పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ